తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఇవాళ కీలక బిల్లులు ప్రవేశపెట్టబోతున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కీలక బిల్లులకు సంబంధించిన ముసాయిదాను సిద్ధం చేశారు. ఇవాళ ఉదయం 10:30 తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పింఛన్ చెల్లింపుకు సంబంధించిన ఆర్డినెన్స్ శాసనసభకు తీసుకురానున్నారు. అలాగే తెలంగాణ పురపాలక సంఘాల ఆర్డినెన్స్, హైదరాబాద్ మహానగర పాలక సంస్థ సవరణ ఆర్డినెన్స్, తెలంగాణ వస్తువుల సేవల పన్నులకు సంబంధించిన ఆర్డినెన్స్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ప్రవేశపెడతారు. ఇక విద్యుత్ సంస్థలకు సంబంధించిన కీలక బిల్లులను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సభ ముందుకు తీసుకురానున్నారు. 2022-2023 సంవత్సరానికి గాను తెలంగాణ విద్యుత్ ఆర్థిక సంస్థ లిమిటెడ్ 9వ వార్షిక నివేదిక ప్రతిని శాసనసభలో సభ్యుల దృష్టికి తీసుకొస్తారు. ఇక అటవీ అభివృద్ధి సంస్థ లిమిటెడ్ 7వ వార్షిక నివేదికను అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ సభ ముందుకు తీసుకురాబోతున్నారు. అదేవిధంగా తెలంగాణ పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సభ దృష్టికి తీసుకువస్తారు.